ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత దుర్యోధనుడు ప్రథమ అధ్యాయం 11వ శ్లోకం చెప్పుకున్నాము. దుర్యోధనుడు 10వ శ్లోకం పూర్తయిపోయింది. 11వ శ్లోకం చూడాలి. సో దుర్యోధనుడు ఇటువైపు ఉన్నటువంటి సైన్యాన్ని, అటువైపు ఉన్నటువంటి సైన్యాన్ని రెండింటిని కూడా పోల్చి చూస్తూ ఉన్నాడు. ఎవరిది అధికంగా ఉంది, ఎవరి సైన్యం బలవంతంగా ఉంది అనేటటువంటిది చూశాడు, ఆచార్యులకి తెలియజేశాడు. ఇప్పుడు దుర్యోధన ఆలోచన ఏంటి అనంటే, మన సైన్యంలో ఒక్కరిని రక్షిస్తే చాలు మన యుద్ధంలో విజయం పొందొచ్చు అని. కాబట్టి ఆ ఎవరిని రక్షించాలి అని అనుకుంటాడు దుర్యోధనుడు. చూద్దాం. 11వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అయనేషు చ సర్వేషు యథా భాగం అవస్థితాః. దుర్యోధనుడు సైనికులకందరికీ కూడాను తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే, మీరు మీ స్థానాల్లో సిద్ధంగా ఉండండి. ఎందుకు అనంటే, మన యొక్క కర్తవ్యం ఇప్పుడు ఏంటి అనంటే, భీష్మం ఏవ అభిరక్షంతు. ఎవరిని రక్షించాలి అనంటే భీష్ముడిని మాత్రమే రక్షించాలి, ఇంకెవరిని రక్షించే పని లేదు. మొత్తం సైన్యం అంతా కూడాను భీష్ముడి చుట్టూ, ఇంకా భీష్ముడిని రక్షించడం కోసం ఏర్పాటు చేసినాడు దుర్యోధనుడు. భవంతః సర్వే ఏవ హి. మీ యొక్క కర్తవ్యం ఏంటి అనంటే భీష్ముడిని రక్షించాలి. మరి భీష్మ పితామహుడు సైనికుల చేత రక్షించబడేటటువంటి వాడా? కాదు. భీష్మ పితామహుడిని ఎవ్వరూ కూడా అంతం చేయలేరు. కానీ దుర్యోధనుడి యొక్క ఆలోచన ఎలా ఉంది అని అంటే, మూర్ఖమైనటువంటి ఆలోచన. దుర్యోధనుడికి కూడా తెలియదా అనంటే, భీష్మ పితామహుడు సహజంగా తాను ఎప్పుడు మరణించాలి అని అనుకుంటే అప్పుడే మరణిస్తాడు. ఆ వరం కూడా ఉంది భీష్మ పితామహుడికి. కానీ భీష్మ పితామహుడిని ఎవరూ కూడా అంతం చెయ్యలేరు. ఆ విషయం తెలిసి కూడా ఎంత మూర్ఖంగా ఆలోచిస్తూ ఉన్నాడు అనంటే, భీష్మ పితామహుడినే రక్షించాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అలాగే సైనికులందరినీ కూడా ఏర్పాటు చేసి లోపల భయం అనేటటువంటిది ఏర్పడింది దుర్యోధనుడికి. ఆ భయం నుంచి బయటపడేయడానికి భీష్మ పితామహులు శంఖనాదాన్ని చేస్తూ ఉన్నారు. తర్వాత శ్లోకం చూడండి, 12వ శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్.
కురువృద్ధః పితామహః. కురువృద్ధుడైనటువంటి పితామహులు తస్య సంజనయన్ తస్య దుర్యోధనస్య దుర్యోధనుని సంతోషపెట్టడం కోసం, హర్షః అంటే సంతోషపెట్టడం కోసం సింహనాదం వినద్యోచ్చైః సింహనాదాన్ని చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద నాదాన్ని చేస్తూ ఉన్నారు. శంఖం దద్మౌ ప్రతాపవాన్ శంఖనాదాన్ని చేస్తూ ఉన్నారు. భీష్మ పితామహుడు అంటే ఈ రకంగా శంఖనాదం అనేటటువంటిది ప్రారంభించడానికి చిహ్నం ఏంటి అనంటే, యుద్ధం అనేటటువంటిది ప్రారంభించడానికి 2 వైపులా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పడం కోసం శంఖనాదాన్ని చేస్తారు. ఈ శంఖనాదాన్ని భీష్మ పితామహులు శంఖనాదాన్ని ఎందుకు చేస్తూ ఉన్నారు అనంటే, నాదం వలన ఏమవుతుంది అనంటే, దుర్యోధనుల్లో ఉన్నటువంటి భయం అనేటటువంటిది తొలగిపోతుంది. సంతోషంతో మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని తెలియజేసేటప్పటికీ ఇటువంటి ఆలోచనలన్నీ కూడా తొలగిపోతాయి. దుర్యోధనుల్లో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడాను. అందుకోసంగాను భీష్మ పితామహులు సింహనాదాన్ని ప్రారంభించినారు కౌరవుల వైపు నుంచి. భీష్మ పితామహులు ప్రారంభించిన వెంటనే మిగతా వాళ్ళందరూ కూడాను సింహనాదాన్ని చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ శ్లోకం చూడండి. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. తతః శంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖః ఇవన్నీ కూడా ఏంటి అనంటే డ్రమ్స్. ఆ సౌండ్ శబ్దాలను చెయ్యడానికి వివిధ రకాలైనటువంటి పరికరాలు. శంఖాలు, బేర్లు, పణవాలు, ఆనకాలు అంటే తప్పెటలు, మధ్యలలు. పనవాలు అనగా చర్మవాద్యాలు, గోముఖాలు వాద్య విశేషాలు. ఇవన్నీ కూడా ఒకేసారి మోగించినారు. ఎప్పుడైతే భీష్మ పితామహుడు శంఖనాదాన్ని ప్రారంభిస్తాడో, భీష్మ పితామహుడు శంఖనాదం చేయడం పూర్తి చేసిన తరువాత మిగతా వాళ్ళు ప్రారంభించాలి. కానీ అలా చెయ్యకుండా వీళ్ళేం చేస్తారు అనంటే, భీష్మ పితామహుడు ప్రారంభించగానే వీళ్ళు కూడా అందరూ ప్రారంభించేస్తారు. ఒకేసారి అందరూ కూడాను అన్ని రకాల శబ్దాలు చేస్తారు. ఆ శబ్దం ఎలా ఉంటుంది అనంటే, ఆకాశంలో వాళ్ళ యొక్క అపజయాన్ని సూచిస్తూ ఉంటది. చూడండి, సైలెంట్‌గా ఉన్న చిన్న రూమ్ అనుకోండి. ఆ చిన్న రూమ్‌లో డబ్బాలో రాళ్ళేసి గలగలా ఊపాము. అప్పుడు అది మనస్సుకు శాంతిని తెలియజేస్తుందా? లేదు అనంటే మనసుకి ఒక రకమైనటువంటి చిరాకుని తెప్పిస్తుందా? అలజడి. అలజడి తెప్పిస్తుంది. అలాగా ఇక్కడ కూడా కౌరవులు చేసింది ఎలా ఉంది అనంటే అందరికీ అర్థమైపోతుంది. ఆ నాదమే తెలియజేస్తుంది వీళ్ళ యొక్క నాశనం అనేటటువంటిది తప్పనిసరి అని. అలాగే చూడండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇంకొకటి ఏంటి అనంటే, ఒకరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పూర్తయ్యేంత వరకు ఇంకొకరు మాట్లాడకూడదు. అందరూ ఒకేసారి ఒకరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని పూర్తిగా మాట్లాడనివ్వకుండానే మధ్యలో మనం మాట్లాడాం. వాళ్ళని కాదని మళ్ళీ ఇంకొకరు మధ్యలో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని కాదని ఇంకొకరు మధ్యలో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారనేది అర్థమవుతుందా? అసెంబ్లీ లాగా ఉంటుంది.
మనకి లౌకిక ఎగ్జాంపుల్ తీసుకోవాలి అనంటే అసెంబ్లీలో ఎవరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. ఎవరేం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాదు. చివరికి అసెంబ్లీ క్లోజ్ చేస్తారో, వచ్చేస్తారు. ఏం కన్క్లూడ్ చేస్తారో, ఎలా కన్క్లూడ్ చేస్తారో వాళ్ళకే తెలియాలి అసెంబ్లీని. అలాగా మనం మాట్లాడుతున్నాము అనంటే ఒకరు మాట్లాడుతున్నారు అనంటే అది అయిపోయేంత వరకు మనం మాట్లాడకూడదు. అలా ఆ సంస్కారం అనేటటువంటిది మనం నేర్చుకోగలగాలి. ఇది ఎక్కడైనా కూడా అంతే. ఇంకొకటి ఏంటి అనంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఎవరు ప్రారంభించినారు? భీష్మ పితామహుడు. భీష్మ పితామహులు. ఎందుకు ద్రోణాచార్యులు ప్రారంభించలేదు? దుర్యోధనుడు ప్రారంభించలేదు? దుశ్శాసనుడు ప్రారంభించలేదు? అందరికంటే పెద్దవారు కాదు. కేవలం వయస్సులో పెద్దవాళ్ళనే కాదు, సర్వశాస్త్రాలు తెలిసినటువంటి వారు, అలాగే యుద్ధ విద్యలన్నింటినీ కూడా తెలిసినటువంటి వారు, అందరికంటే కూడా ఎక్కువ సామర్థ్యం ఉన్నటువంటి వారు. ఈ రకంగా వృద్ధులు అనంటే భీష్మ పితామహులు వృద్ధులు అనంటే 150 సంవత్సరాలు ఉన్నాయి యుద్ధం చేసినప్పుడు భీష్మ పితామహులకి. కానీ ఇక్కడ వయస్సు అని కాకుండా దేనికి ప్రాముఖ్యతని ఇస్తూ ఉన్నారు అనంటే ఎక్కువ సామర్థ్యం ఎవరిలో ఉంది? ఎక్కువ జ్ఞానం ఎవరిలో ఉంది? ఎక్కువ విద్య ఎవరిలో ఉంది? యుద్ధ విద్యలో. అవే జ్ఞానం అనగా ఆహ్, ధర్మశాస్త్ర జ్ఞానం, అర్థశాస్త్ర జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం ఇవన్నీ కూడాను. సకల విద్యలు ఉన్నాయి భీష్మ పితామహుడిలో. కాబట్టి భీష్మ పితామహుడికి అధికమైనటువంటి ప్రాధాన్యతని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎవరు నాదాన్ని చేయాల్సింది అనంటే ద్రోణాచార్యులు చెయ్యాలి. కానీ ఏం చేశారు? ఉన్నోళ్ళందరూ కూడా మొదలుపెట్టేశారు ఒకేసారి. అది ఏమైంది అనంటే నాశనానికి దారితీసింది. అదే ఆ శబ్దం తెలియజేస్తుంది మీ నాశనం అనేటటువంటిది ప్రారంభమయ్యింది అని. లాగా ఎప్పుడైతే ఒకేసారి అందరూ మాట్లాడుతూ ఉంటారో అప్పుడు ఏమవుతుంది అనంటే ఆ వాతావరణానికే నెగెటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. సహజంగా కూడా చూడండి ఎవరైనా చర్చ చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళాము అనంటే మనలో ఆటోమేటిక్‌గా అది చర్చ దేని గురించైనా కానివ్వండి. ఒకరిని గురించి ఒకరు చెప్తున్నారు లేదా ఇంకొకరు ఇలాంటి చర్చ చేస్తూ ఉన్నాము. లేదా ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి ఒకరు ఒక ఆలోచనిస్తున్నారు. ఒకరు ఒక ఆలోచనిస్తున్నారు. ఇంకొకరు ఇంకొక ఆలోచనిస్తూ ఉన్నారు. మనం అక్కడికి వెళ్ళాము. ఇప్పుడెలా ఉంటుంది అనంటే, మనలో ఏదో కొంత సత్వం అనేటటువంటిది ఉన్నట్లయితే గనక అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది అనంటే, ఆ ఉన్న సత్వం కూడా మనలో తొలగిపోతుంది. ఆ రకమైనటువంటి మార్పులు మన అంతఃకరణలో జరుగుతాయి. అంటే మన మనస్సులో ఆ రకమైనటువంటి మార్పులు జరుగుతాయి. నెగెటివ్ వైబ్రేషన్ అనేటటువంటిది పాస్ అవుతుంది. కాబట్టి అటువంటివన్నింటిని కూడా మనము నివారించగలగాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.